అరే పఫ్లోకి సాస్ అయిపోయింది, వెళ్ళి తీసుకుని రారు. సరే తెస్తానుండు. A few moments later. అరే ఇండియా మొత్తంలో సాస్ ఎక్కడ దొరకట్లేదు అంటరా. నేను ఎన్ని షాప్ అడిగిన సరే లేదు లేదు అంటున్నారు తప్పితే ఉందని ఒక్క మాట కూడా అనట్లేదు. అసలు ఎక్కడ అయిపోయిందిరా అంటుంటేనేమో ఏదో మూవీ టీం వాళ్ళు లేపేసారు అంటున్నారా. ఎవరై ఉంటారంటో. ఇంకెవరు, ఈ సినిమా వాళ్ళే. హోలా మెంతెస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ ఇస్ యువర్ నరేటర్ జీవి. సో ఈ రోజు మనం మాడుకోబోతున్నది ది నట్షెల్ ఆఫ్ నాగబంధం. సో ఈ నాగబంధం గురించి చెప్పాలంటే నా మాటలు సరిపోవు, మా రాతలు కూడా సరిపోవు. అంత కంకరవాడ సినిమా అది. ఈ కంకరవాడ ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకని చెప్పి మేమైతే ఈ సినిమా ఒక 15 minutes లో కుదించి మీకు ప్రెజెంట్ చేయబోతున్నాం. అండ్ నాగబంధంలో ఏం లేదో ఈ వీడియోలో ఉండబోతుంది, అదే ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా గురించి మీకు ప్రిమైజ్ ఇవ్వాలంటే రాంగ్ టైంలో కాంబోలోకి పడిపోయి రాంగ్ టైంలో లేచే హీరో అండ్ యాక్టింగ్ దాని విలన్. హీరోకి కూడా యాక్టింగ్ రాదు కదరా. అది కూడా పాయింటే కదా. సో యాక్టింగ్ అండ్ హీరో అండ్ విలన్ అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా మొత్తంలో కిసాన్ సాస్ మొత్తం ఈ సినిమాలో యూస్ చేశారు. అండ్ అది ఎప్పుడు ఎక్కడో చూసేద్దాం. సో ఇంకా లేచుకొని నాగబంధం ఒళ్ళోకి అయితే ఎంటర్ అయిపోదాం, పదండి. డిస్క్లైమర్, వీడియో జస్ట్ వినోదం కోసం చేసిందే అండ్ ఎటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా అందామని కాదు. సో వీడియో చూసాక మీరు మర్చిపోండి అసలు ఈ వీడియో ఉందని చెప్పి. అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోండి. అండ్ ఒకవేళ రీవాచ్ చేయాలనిపిస్తే చేయండి, పర్లేదు, చాలా బాగుంటుంది కాబట్టి. సో ఈ సినిమాలో ఎంత బ్లడ్ బారిందో అంత మాకు కావాలి, అదే మీ ప్రేమ. సో ఆ ప్రేమని రిఫ్లెక్ట్ చేయాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు, ఓపెనింగ్ ఇద్దరు. ఒక పెద్ద, ఎంత పెద్ద అంటే గేమ్ చేంజర్కి వచ్చిన బొక్క కంటే పెద్ద బొక్క ఉన్న గుహలోకి ఎంట్రీ ఇస్తారు. ఆ ఇద్దరు ఎవరు నాకు తెలియదు. నీకు తెలుసా జీవి? లేదు బొక్క, వీడికేం తెలుసు. శ్యామ్ నీకు తెలుసా? ఆ బొక్క వీడికి కూడా తెలియదు. ఇంకెవరు తెలుసు ఉంటుంది? ఎవరు 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 మేబీ ఓమరావుకి తెలుసా? ఆ బొక్క ఆయన గ్రామీణం ఎలా తెలియదు, ఇంక ఇది ఎలా తెలుస్తుంది? వ్యాలిడ్ పాయింటే, బట్ ఆయన దాకా వెళ్ళక్కర్లేదు, పక్కన నన్ను అడిగితే సరిపోయేది. మరి చెప్పకుండా ఏం చేస్తున్నావు? అఖండ 2లో స్టోరీ ఎత్తుతున్నావు ఏంటి? ట్రై చేయమాకు. మన రీచ్ అండ్ ఆ మూవీలో స్టోరీ ఉండదు. నువ్వు గ్యాప్ అయినా సరే నీకు ఈ మూవీ గురించి తెలవాలంటే, తెలిసి తీరాలంటే దరీలో మిస్ అప్లోడ్ చేసిన నచ్చలు చూడు. ఎంటర్టైన్మెంట్ అయినా వస్తుంది కనీసం. దాన్ని చూసే ముందు ఇద్దరు ఎవరో చెప్పు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు గ్యాప్ ఎవరో బాబు, నువ్వు టాక్సిక్ ప్లేస్ లో మీద పడిపోతావు ఏంటి? గ్యాప్ ఇసి చెప్తా కదా. సరే కానీ ఇంతకీ హూస్ దోస్ పర్సన్స్? వాళ్ళిద్దరు ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం గుహలోకి వెళ్తారు. అలా ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఈవిల్ గ్రూట్ కనిపిస్తాడు. అండ్ ఆ గ్రూట్ ఏమంటాడంటే ఐ ఆమ్ గ్రూట్ అని అంటాడా? కాదు, ఇన్ఫినిటీ స్టోన్స్ కంటే శక్తివంతమైనది ఒకటి ఉంది, అది నాగమంతం లోపల ఉంది అని తెలుసుకుంటారు. దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. అది ఓపెన్ చేయడం ఎనీవే డోర్ ఓపెన్ చేసినంత ఈజీ కాదు. దానికోసం మనకి బ్రహ్మకమలం అండ్ గరుడ మంత్రాలు కావాలి. ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు. 99% సక్సెస్ రేషియో, ఓన్లీ 1% ఫెయిల్యూర్ ఇన్ హిస్ బిగ్గెస్ట్ ఆర్కియాలజీ కెరియర్. ద మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ మిస్టర్ ప్రభాకర్, #1 ఆర్కియాలజిస్ట్ ఇన్ దిస్ బిగ్గెస్ట్ స్మాల్ వరల్డ్ ఆఫ్ నాగబంధం. వావ్, మరి 1% ఏంటి సేనా? విరాట పురుషుడు ఆలయం అది కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఆలయంకి వెళ్లే దారి ఒక పుస్తకంలో ఉంది, అదే శాసనాల గ్రంథం. ఆ పుస్తకం అయితే ఇందాక ఒక పెద్ద గుహలో ఒకటికి దొరికింది. ఆడి పేరు టెస్లా. అది పట్టుకుని వెంటనే ఉస్కో అంటూ ప్రభాకర్కి అయితే ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు ఈ మూవీలో విలన్ సిన్స్కా ఫాదర్ ప్రవేశం ఇస్తాడు. ఆ బుక్ కోసం మన టెస్లా బ్రోని బెదిరిస్తాడు, ఆ బుక్ ఇవ్వమని చెప్పి. బట్ మన టెస్లా బ్రో మాత్రం నువ్వు ఏజెంట్ మూవీ అని శక్తి మీ 100 సార్లు చూపించినా సరే నేను మాత్రం బుక్ ఇవ్వను అంటాడు. బట్ అవర్ విలన్ హ్యాస్ అనదర్ ప్లాన్స్. కొంపతీసి బోలశంకర్ చూపిస్తాడే ఏంటి? నో అంతకు మించి బోలాశంకర్ అండ్ షాడో అంశాలు చూపించేస్తాడు. సో దెబ్బకి పైకి పోతాడు. కట్ చేస్తే మన హీరో రుద్ర ఎంట్రీ. హీరో కాబట్టి ఒక పెద్ద ట్రాజెడీ ఉండాలిగా. సో అందుకే మన హీరోకి ఒక అడాప్షన్ ట్రాక్ పెడతారు. ఇంకా హీరోకి ఒక చెల్లి వాళ్ళ అత్తయ్య ఉంటుంది. సో వాళ్ళ ఎంట్రీ తర్వాత అయితే మన అత్తయ్యకి ఒకే ఒక ఆశ ఉంది. సో తన కొడుకు అయితే హీరో చెల్లి నుంచి పెళ్లి చేయాలని చెప్పి ఒక ఆశ. సో హీరో వాళ్ళ చెల్లి మానస దబాంగ్ అని అంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మన హీరో మధ్యలో ఓవరాక్షన్ చేయాలి కాబట్టి వచ్చి చేస్తాడు. బట్ అత్తయ్య ఒక డైలాగ్ తో పక్క దొబ్బే అంటది. అదేంటంటే యు అవుట్ సైడర్ బి అవుట్ సైడ్ డోంట్ కమ్ ఇన్ సైడ్ అని అంటుంది. రుద్ర నా బిడ్డ, నా ప్రాణం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇంకా మెయిన్ ప్లాట్ లోకి అయితే వెళ్దాం. అంటే దీంట్లో అసలు ప్లాటే లేదు అనుకోండి, బట్ డైరెక్టర్ ఒక ప్లాట్ ఉందని అనుకుంటారు. మనం ఆ ప్లాట్ లోకి అయితే వెళ్ళక తప్పదు, ఎందుకంటే డైరెక్టర్ విజన్ కాబట్టి. ఆ బ్రహ్మకమలం అయితే హీరో వాళ్ళ ఊరు గుడిలో అయితే ఉంటుంది. మన ప్రభాకర్ అదే ద 1% ఫెయిల్యూర్ ఆర్కియాలజిస్ట్ దాన్ని దొబ్బేయడానికి వస్తాడు. అండ్ సక్సెస్ఫుల్లీ తీసుకుని కార్లో పోతుంటే సడన్ గా ఒక సర్పం వచ్చి డ్రైవర్ లేపేసింది. అండ్ ఇంకా మన ప్రభాకర్ అయితే స్పీడ్ గా పరిగెత్తుకుంటూ తన ప్రైవేట్ ఫ్లైట్ లోకి అయితే ఎక్కేస్తాడు. అండ్ అప్పుడు ఒక ఈగల్ అటాక్ చేసింది. అండ్ దబ్బికి ఫ్లైట్ అయితే క్రాష్ అయ్యి భైరవ కోణాలో పడుద్ది. కానీ ట్విస్ట్ ఏంటంటే అంత పెద్ద క్రాష్ అయినా కూడా ద గ్రేట్ ప్రభాకర్ గారు అయితే సేఫ్ గా బ్రతికేస్తాడు. అలా ఎలా రా, వాటర్ ఏమో అంత ఫోర్స్ తో అంటే వీడియోలో తప్పించుకున్నాడు. వాడు ఆర్కియాలజిస్ట్ కదరా, అందుకే నీళ్ళలో కూడా గట్టిగా డీప్ గా డిగ్ చేసి బయటికి వచ్చేస్తాడు రా.
వాటర్లో డిగ్ చేయడం ఏంట్రా ఎర్రి, వాడేమైనా జేసీబీ ఎర్త్వాము డిగ్ చేసుకుంటూ బయటికి రావడానికి. మరి మన డైరెక్టర్ గారి లాజిక్ కూడా అలానే ఉంటుందిరా, ఇంకెన్ని చూస్తావో ఏంటి ఇలాంటి. చూడు అక్కడ కమలం కోసం అయితే సగం గ్యాంగ్ వెయిట్ చేస్తుంది. ఒక గ్యాంగ్ ఏమో భైరవకోనికి వెళ్ళడానికి మన హీరోని ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ర్యాపిడో అంటే బైకో కారో కాదు, ఫ్లైట్ కూడా కాదు, అలాగని పడవ. సో అలా బుక్ చేసుకుని అలా హీరీలో అని వెళ్తుండగా బ్రహ్మకమలం అయితే కనబడుతుంది. సో అది ఎవరు తెస్తారు చెప్పండి, ఇంకెవరు తాగలరు. వీ హ్యావ్ అవర్ హీరో, సో హీ హ్యావ్ టు డూ ద స్టాన్స్. సో తనే జంప్ చేసి మరి తీసుకొస్తాడు. బట్ తీసుకొస్తాడా అంటే తీసుకురాడు. ఎందుకు తీసుకురాడంటే మన హీరో దుంకిపోయి అలా నీళ్ళు కొట్టుకుని పోతాడనమాట. సో అలా కొట్టుకుంటూ పోయిన హీరో ఎక్కడ తేలాడంటే, టాలీవుడ్ లా ప్రకారం హీరో మునిగితే ఖచ్చితంగా హీరోయిన్ కాళ్ళ దగ్గరే తేలాలి. ఎస్ ఎగ్జాక్ట్ గా పార్వతి అనే ఒక అమ్మాయి ఉన్న ఊర్లోనైతే తేల్తాడనమాట మన హీరో. కట్ చేస్తే హీరో వాళ్ళ చెల్లి పెళ్లి. స్టార్టింగ్ లో వాళ్ళ అత్తయ్య కొడుకు కాకుండా వేరే వాడికి ఇచ్చేస్తారనమాట. సో వాడు డైరెక్ట్ గా పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చి అందరిని లేపేస్తాడు, ఇంక్లూడింగ్ పెళ్లి కొడుకుతో సహా. సో ఆ కొడుకు అయితే మామూలు కొడుకు కాదు, సైకో నా కొడుకు. సో ఒక్కళ్ళు కూడా జాలి కనికరం ఏమీ లేకుండా లేపేస్తూ ఉంటాడు. హలో, మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇక్కడ మన నెత్తురు పారి రక్తం చింది ఒక్కొక్కళ్ళు లేపారా అని చెప్పి మనలో ఒక ఉత్సాహం రేగాలి అని డైరెక్టర్ అనుకుంటాడు. బట్ మనకి ఏది రాదనుకోండి. సో ఏంట్రా ఈ ఫైట్ ఇంత బ్లడ్ బాట్ ఏందని మనకి అనిపిస్తుంది. బట్ మనం ఏం చేయలేం. డైరెక్టర్ వాంట్ టు షో అస్ అన్ ఎమోషన్, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, వేరే విషయం. వాడు పెళ్లికి వచ్చాడు, లేకపోతే పబ్జి ఆడడానికి వచ్చాడు అని ఫ్లవర్ గాడు వాళ్ళ నాన్నని కూడా చంపేశాడు ఆఖరికి. ఎవరికైనా చూపించండి రా అని ఇక్కడ ఉండాల్సినాడు కాదురాడు, సైకో వాటిలో ఉండాల్సినాడు రా. ఈ గోల్ సరిపోలేదని అంటూ కరెక్ట్ గా ఈ టైం కి మన మెయిన్ విలన్ కూడా ఎంట్రీ ఇస్తాడు అనమాట. అదే సిన్స్ కబాబ్ గడు ఎంట్రీ అయితే ఇస్తాడు. వాడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు మళ్ళీ? బిర్యానీ అయిపోతుందని భయంతో వచ్చి ఉంటాడులే. ఇంకందరు పెళ్లికి వచ్చేసాను రా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు, నువ్వు నేను ఇంకా ఆడియన్స్. డాక్టర్ డూమ్ కూడా వచ్చేస్తాడు ఇంక వదిలేస్తే. ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఆఫ్ ద మూవీ నుంచి ఈ సినిమా మీద ద్వేషం, అసహ్యం, కోపం, నిరాశ, తలనొప్పి, విరక్తి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నా నోట్లో నుంచి మంత్రాలు వచ్చేస్తాయి. సో విలన్ ఎంట్రీ ఇచ్చాక ఏమంటాడంటే హీరోని బ్రహ్మకంలో ఎక్కడో అడుగుతాడు అనమాట. దాని తర్వాత మన హీరో ఏమంటాడంటే, దాంతో అసలు ఏం చేస్తారో తెలియదు, అసలు అదేంటో కూడా తెలియదు, నేనేం చేసుకుంటారా పాన్ మసాలా అని అంటాడు అనమాట. బట్ మన విలన్కి పాన్ మసాలా అనడం నచ్చలేదు కాబట్టి తన కళ్ళ ముందే చైన్కి కట్టేసి మరి హీరో వాళ్ళ చెల్లిని కాల్చేస్తాడు, హీరోయిన్ మరదల్ని చంపేస్తాడు, హీరో వాళ్ళ అత్తయ్యని చంపేస్తాడు, అండ్ హీరో వాళ్ళ అమ్మనెత్తి పీక్ కోసం చంపేస్తాడు అనమాట. సో చంపేటప్పుడు మన హీరో ఏం చేశాడంటే చైన్ కట్టేసుకుని అరుస్తూనే ఉంటాడు. ఇలాంటి వాడిని పట్టుకొని మీరేమో నా ప్రాణం అని చెప్పారు అమ్మగారు. సూపర్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అరవడం తప్పి. ఇప్పుడు లేచి ఏం చేశాడంటే ఏమీ చేయడు, ఇంకొంతమంది చంపేస్తాడు అంతే. సో దాని తర్వాత మన హీరో మంచి కోపంలో ఉన్నాడు అనమాట. ఎందుకు కోపడాలి బ్రో, అంతమంది చంపేసాక ఇంక వచ్చి ఏం లాభం చెప్పు. దాని తర్వాత అయితే మన హీరో మన విలన్ మీద అయితే విరుచుకుపడి చంపే టైంకి ఒక ట్విస్ట్ రివీల్ అవ్వబోతుంది. కానీ బొక్క ఏంటంటే ఒకటి కూడా వర్కౌట్ అవుతుంది సినిమా ప్లాట్లోకి. తన జీవితంలో నా ప్రెసెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ మూడు ట్విస్ట్లు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. రెండింటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఓకే. అండ్ మన డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే ఈ ట్విస్ట్లు చూసిన తర్వాత ఆడియన్స్ ఓ మై గాడ్ అనుకున్నారు. అది సర్ప్రైజ్ అండ్ హ్యాపీనెస్తో అంటాం అనుకున్నారు. బట్ యాక్చువల్ అక్కడ ఏమైందంటే ఈ సినిమాకి ఎందుకు వచ్చారో ఓ మై గాడ్ అనేసుకునేలా అయితే చేశారనమాట లాస్ట్కి బాత్తో. ఆ ట్విస్ట్ ఏంటంటే మన హీరో ఇందాక ఒక అమ్మాయి కాళ్ళ దగ్గర పడతాడు కదా, ఆ అమ్మాయి మన హీరోని కసా వెనకాల నుంచి పొడి చేసిద్ది అనమాట. అండ్ తనైతే మన విలన్ సైడ్ అయితే ఉంటుంది. ఇది ఒక పెద్ద ట్విస్ట్, మరి మళ్ళీ దానికి సర్ప్రైజ్ కూడా అవ్వాలి. సో అలాగా ఈ ప్రభాకర్ అండ్ పార్వతి అండ్ విలన్ గాడు అయితే ముగ్గురు కలిసి స్కెచ్ చేసి మరి ఇదంతా లేపేశారు అనమాట బ్రహ్మకమలాన్ని. సో మన హీరో బిట్రే అయిపోయాడు. సో అన్ని పోట్ల నందు వెన్నుపోటు వేరయ్యా అని చెప్పి అన్ని పోట్లు పొడుచుకున్న హీరోకి మాత్రం ఎప్పుడు నొప్పి రాలేదు అని బాధ రాలేదు అని ఆగిపోలేదు. బట్ హీరోయిన్ పొడిచిన వెన్నుపోటుకి మాత్రం ఆగిపోతాడు. అక్కడ ఈజీగా వెళ్ళని వేసేయచ్చు, బట్ వేసేయకూడదు. ఇంటర్వెల్ పడాలి, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆగాలి, సెకండ్ హాఫ్లో ఇంకా బాగా లాగాలి. చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్వెల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనకి రివీల్ అయితే ఏంటంటే మన హీరోయిన్ చెడ్డది కాదు, చాలా మంచిది, ఉత్తమరాలు. సో ఇప్పుడు ఆ కథ ఏమైందంటే మాత్రం ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం అనమాట. మళ్ళీ ఈ ప్రభాకర్ అండ్ టెస్లా యాక్చువల్ మామ అల్లుళ్ళు, ఇద్దరు కూతురులో ఒక కూతురు అయితే టెస్లా గాని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, సో అందుకని చెప్పి మన ప్రభాకర్ అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. సో పట్టించుకోడు. బట్ ఈ టెస్లాకి అండ్ చారులతలో చారుకి పుట్టిన కూతురు ఉంది కదా, సో ఆ కూతురు మీద చాలా అంటే చాలా ఎఫెక్షన్. అయితే మన హాయ్ నాన్నలో చిన్న పాప ఉంది కదా, సో ఆ పాపే వీళ్ళ పాప. సో మన విలన్ అయితే ఎంట్రీ ఇచ్చేసి ఫ్లాష్ బ్యాక్లో అయితే లేపేశాడు అనమాట ఈ చారుని అండ్ టెస్లాని. ఆ చిన్న పాపను పట్టేసుకుని ఈ ప్రభాకరు అండ్ లత, చారు లతలో లత. సో ఈ లత అండ్ ఈ ప్రభాకర్ కలిసి ఆ బ్రహ్మకలం ఇస్తేనే గానీ ఈ పాపను వదలం అని చెప్తాడనమాట.
సో వీళ్ళిద్దరు ఇంకా ప్లాన్ వేసుకుని ఆ బ్రహ్మకమలాన్ని అయితే లేపేస్తారనమాట. సో లేపేశాక మన విలన్ గాడికి ఇస్తే వాడికి అది చాలా అంటే ఇంకా గరుడ మంత్రాలు కూడా కావాలి అని అంటాడు. ఇక మాస్ పేపర్లు తీసుకోరని చెప్పి లోపల ఫీల్ అయిపోయి బాగా ఏడుస్తారనమాట. బట్ లోపల అంటే బయట కూడా కొద్దిగా ఏడుస్తారు, వేరే విషయం. సో దాని తర్వాత అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా పంతులు గారికి చెప్పంగానే పంతులు గారి చాటున మన హీరో కూడా వింటాడనమాట. సో ఇదంతా నమ్మేసి గొర్రెల్లాగా మన పంతులు గారు అయితే గరుడ మంత్రాలు ఇచ్చేస్తారనమాట హీరోయిన్ కి. అండ్ వెనకాల మన హీరో కూడా పంపిస్తారనమాట. నల్లపిల్లి వాడు, నల్లపిల్లి హీరో కాదాడు, కళ్ళ ముందే ఫ్యాన్ మొత్తం చచ్చిపోయా కూడా అరుస్తూనే కూర్చుని అంత నల్లపిల్లాడు, అపశకునం గడాడు అని పంపిస్తారనమాట వెనకాల. మన విలన్ కి అయితే బ్రహ్మకమలం అయితే దొరికింది. అది తీసుకుని వెళ్ళి ఆ గురుతుకి అయితే ఇస్తాడు. అండ్ ఇంకా ఆ గురుతు అయితే చాలా దారుణమైన రాక్షసుల్లా మారిపోతాడు. ఇప్పటిదాకా చూసినది దరిద్రం, కానీ ఇప్పుడు నుంచి చూడపోయేది దరిద్రానికి బాపులాని దరిద్రమైన రాడ్ రంబోలో లాగ్, మాల్ లాగ్ కాదు, మా కెమిస్ట్రీ కానీ చాలా దారుణంగా లాగ్ లో చెప్తాడు. సినిమా ఆల్రెడీ బోర్ కొడుతుంది అనుకునే సమయంలో స్టార్ట్ అవుద్ది. మన విలన్ అయితే నాగబంధం ఉన్న చోటకైతే ఎంట్రీ ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి మన గరుడ మంత్రాలు కావాలి. సో అందుకని చెప్పి మన హీరోయిన్ అయితే వచ్చేస్తుంది. బట్ వెనకాల మన నల్లపిల్లి ఉంది కదా, సో నల్లపిల్లి కూడా వచ్చేసి ఫైట్ చేస్తా ఉంటది. సో ఇంకేముందిలే క్లైమాక్స్ కదా అని హ్యాపీగా ఫీల్ అవుతారేమో. చచ్చా, అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మగధీరా ఫ్రమ్ చైనా బజార్ మన హీరో విలన్ అండ్ ఒక చిన్న పిల్ల అయితే రీకార్నేట్ అయితే అవుతారు. కొంతమంది వచ్చి దేవుడు లేడు ఇవన్నీ అని చెప్పి దేవుడిని నమ్మి వాళ్ళని చంపేస్తా ఉంటారు. ఓ మై గాడ్ వేర్ ఆర్ యూ, దేవుడు వచ్చి నేను చంపేస్తాడని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తారనమాట. సరే దేవుడు వచ్చాక నేను చూసుకుంటా, దేవుడు ఎక్కడ లేడు అని చెప్పి విలన్ గారు చంపేస్తూ ఉంటాడు అందరినీ. సో దాంట్లో ఒక చిన్న పాప అయితే బ్రహ్మకమలం తీసుకుని పారిపోద్ది అనమాట. సో వాడికి విలన్ గారికి ఏం కావాలంటే ఆ బ్రహ్మకమలమే కావాలి. సో పాప వెనకాల పడుతూ ఉంటారు. బట్ మన పాప ఏం చేస్తుంది అంటే అఖండ సినిమాలో ఇంటర్వెల్ లాగా వెళ్ళి మన నాగసాధువులో ఉన్న హీరో ఫ్లాష్ బ్యాక్ లో వాడి చేతుల్లో పడతాడనమాట. ఈసారైనా కాపాడతాడని నమ్ముతున్న హీరో అయితే ఈ పాపని. సో చూద్దాం తర్వాత ఏమవుతుందో. సో ఇంకా మన హీరో గాడైతే ఆ నాగబంధం ఉండే చోటుకు వచ్చేసాడు ఫ్లాష్ బ్యాక్ లో కూడా. సో మన విలన్ గాడు ఎంట్రీ ఇచ్చేసి అది ఓపెన్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటే మన హీరో గాడు వచ్చి ఆపడం, ఫైటింగ్ చేయడం, ఇంకా నాగసాధులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి అయితే ఆపుతూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఒక గట్టిగా దెబ్బ ఏంగానే మన హీరో అయితే పడిపోతాడు అనమాట. మళ్ళీ ఈ చిన్న పాప ఏమైనా ఊరుకుంటుందా అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఆ పాప ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేక విలన్ గాడు అయితే నేను ఓవర్ యాక్షన్ చేయాలని చెప్పి ఆ పాపని చంపేస్తాడనమాట. సో అది మామూలుగా కూడా చంపడమాట. బట్ మన హీరో మాత్రం అక్కడ పడుకుని ఎంచక చిల్ అవుతూ ఉంటాడు, కళ్ళు తిరిగిపోయినట్టు నటిస్తూ. అసలు నువ్వేం హీరో అయ్యా, నేను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే ఏం చేస్తున్నావు, పడుకుంటున్నావు, సరే చైన్లు కట్టేసి అరుస్తూ కూర్చున్నావు, ఎందుకు ఇంకా నువ్వు హీరో అని చెప్పుకుని ఇప్పుడు లేచాడమ్మ, అసలు ఏం పీకుదాం అని చెప్పి ఇంకా నేను నమ్ముకున్న వాళ్ళందరూ పోయారు అక్కడ, ఇంక లేపి ఏం చేస్తావు, నాగబంధం ఆపని తప్పితే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. మరి ఏముంది మన హీరో వచ్చి ఆపుతాడు, వీళ్ళన్ని చంపేస్తాడు. అండ్ ఆ గ్రూత్ అయితే ఒక చెట్టు మధ్యలో బంధిస్తారు చావు రాకుండా. అలా చాలా అంటే చాలా డికేట్స్ అయ్యాక మళ్ళీ విలన్ ట్రై చేస్తాడు ఓపెన్ చేయడానికి. అండ్ మన హీరో ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అయితే ఆపుతాడు. విలన్ చనిపోయాడు, హీరో అందరిని కాపాడేశాడు. ఎవరిని కాపాడలే బట్ కాపాడేశాడు. సినిమా కూడా అయిపోయింది. కానీ నాగబంధం వెనకాల ఏముంది, విలన్ అంత ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు? ఏం సినిమాలో బాబు, ఏదో ఒక ట్రెజర్ హంట్ టైప్ లో ఉంటుంది అనుకుంటే అది లేదు, కనీసం మిస్టరీ అయినా ఉందంటే అది లేదు. ఆ బ్రహ్మకమలం మన గరుడ మంత్రాలు ఎందుకు అంత పవర్ఫుల్, అసలు వాటి వెనకాల కథ ఏంటంటే చెప్పడు, ఆ సోల్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఏం పీకుదామని నాకైతే అర్థం కావట్లేదు. కనీసం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సెకండ్ హాఫ్ లో ఒక మంచి యావరేజ్ సినిమా అయినా అయ్యి ఉండేదిరా మీ ఓవర్ యాక్షన్ వల్ల. స్టోరీయే వర్స్ట్ అనుకుంటే క్యాస్టింగ్ ఏంటయ్యా బాబు, ఒక్కొక్కళ్ళు అంతంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మెయిన్ గా హీరో అండ్ విలన్ ఇద్దరు సింగిల్ ఎక్స్ప్రెషన్స్ లేదా అరవడం తప్పితే ఏమీ చేయలేదు. అసలు ఆ రైటింగ్ డైరెక్షన్ అయితే వామ్మో దండం పెడుతుంది. ఒక సినిమానే కాదు, ఒక సీరియల్ కంటే ఘోరంగా ఉందిరా నాయన. ఇంక నుంచి బోలాశంకర్, శక్తి, షాడో లిస్ట్ లో నేను ఇది కూడా యాడ్ చేయబోతున్నా అన్నమాట. అంత వరస్ట్ సినిమా ఇది. ఒక ప్లానింగ్ లేదు, ఒక రైటింగ్ లేదు, ఒక ఎగ్జిక్యూషన్ లేదు, ఒక ఓవర్ యాక్షన్ తప్పితే ఇంకేమీ లేదు ఈ సినిమాలో, రొట్ట. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.